మోదీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుందా? ఉపరాష్ట్రపతి పదవికి ఓ మైనార్టీ నేతకు ఇచ్చే ఆలోచన చేస్తుందా? ఆంధ్రప్రదేశ్ నుంచి ఓ ప్రముఖుడికి ఉపరాష్ట్రపతి పదవికి ఇచ్చేందుకు రెడీ అవుతోందా? ఇప్పటికే బీజేపీలో చాలామంది లీడర్లు ఉపరాష్ట్రపతి పదవి కోసం పోటీ పడుతున్నారు. కానీ బీజేపీ మాత్రం ఆ మైనార్టీ నేత వైపే ఎందుకు మొగ్గు చూపుతోంది? భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ రాజీనామా దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఆయన రాజీనామాపై రకరకాలుగా ప్రచారం సాగుతోంది. ఇప్పుడు కొత్త రాష్ట్రపతి ఎవరనే దానిపై చర్చ జరుగుతోంది. ఉపరాష్ట్రపతి పదవి కోసం నోటిఫికేషన్ సైతం రిలీజ్ అయింది. ఇప్పటికీ ఉపరాష్ట్రపతి రేసులో చాలామంది బీజేపీ నేతల పేర్లు వినిపించాయి. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్ లాంటి సీనియర్ నేతలకు ఈ పదవి ఇస్తారని ప్రచారం సాగింది. కానీ ఇప్పుడు మరో పేరు తెరపైకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ పేరు ఇప్పుడు ఉపరాష్ట్రపతి రేసులో వినిపిస్తుంది. వివాదరహితుడు, ఉన్నత విద్యావంతుడైన నజీర్ను ఉపరాష్ట్రపతి పదవికి ఎంపిక చేయడం ద్వారా మరోసారి మైనార్టీల మనసు గెలవాలనే వ్యూహంలో బీజేపీ ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేసే బాధ్యతను ప్రధాని మోదీ కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు అప్పగించారు. ఇప్పటికే ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలన్నీ కూటమి తీసుకునే ఎలాంటి నిర్ణయాన్నైనా బలపరుస్తామని స్పష్టం చేశాయి. గతంలో సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అబ్దుల్ కలాంను రాష్ట్రపతిగా ఎంపిక చేసింది. చంద్రబాబు ఆయన పేరు పట్టుబట్టి సూచించడమే కాకుండా అబ్దుల్ కలాంతో మాట్లాడి ఒప్పించారు. దాంతో దేశంలోని మైనార్టీలు కూటమి వైపు పూర్తి స్థాయి సానుకూలత ప్రదర్శించారు. ప్రధానంగా మైనార్టీలోని విద్యావంతులు, తటస్థులు బీజేపీ వైపు మొగ్గు చూపారు. నిజానికి అప్పటి వరకు బీజేపీని ముస్లింలు మతపరంగా తీవ్రంగా వ్యతిరేకించేవారు. అబ్దుల్ కలాం నియామకంతో ఆ వ్యతిరేకత స్థానంలో సానుకూలత ఏర్పడింది. అది ముస్లిం ప్రభావిత నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. ఇదిలా ఉంటే ప్రధాని మోదీ నాయకత్వంలో ముస్లిం మైనార్టీల కోసం సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. గతంలో ట్రిపుల్ తలాక్ను రద్దు చేశారు. ఈ నిర్ణయం దేశంలో సంచలనం రేపింది. అటు ముస్లిం మహిళల్లో చాలామంది బీజేపీకి అనుకూలంగా మారిపోయారు. గత ఎన్నికల ఫలితాలపై స్పష్టమైన ప్రభావం చూపింది. హైదరాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో ముస్లిం మహిళలు తాము బీజేపీకి ఓటు వేశామని బహిరంగంగానే చెప్పడం సంచలనం రేపింది. ఆ సందర్భంలో ముస్లిం మహిళలు, ప్రధానంగా ముస్లిం విద్యార్థినులు మోదీ ఫోటోలు ప్రదర్శించి మరీ తమ కృతజ్ఞత ప్రకటించడం విశేషం. అప్పటి నుంచి ట్రిపుల్ తలాక్ రద్దుతో తమ జీవితాల్లో వెలుగు నింపిన బీజేపీ పట్ల ముస్లిం మహిళలు ఇప్పటికీ పూర్తిస్థాయి విశ్వాసం, కృతజ్ఞత కనిపిస్తోంది. మొత్తం మీద ఇప్పుడు మళ్ళీ అలాంటి వ్యూహమే కొనసాగించాలని బీజేపీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ను ఉపరాష్ట్రపతిగా ఎంపిక చేయాలని నిర్ణయించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నిర్ణయంతో మైనార్టీలు మరోసారి బీజేపీ వైపు మొగ్గు చూపుతారనే ప్రచారం జరుగుతోంది.